ఫ్రమ్ బుర్రిపాలెం రోడ్ చూపించదలుచుకున్నా. ముప్పై 31వ తారీఖా ఓపెనింగ్? 31వ తారీఖాగా 29 నుంచి. ఓకే ఓకే. ఊరిని చూసి వచ్చాలే బుర్రిపాలెం. నన్ను చూడలేదు కండక్టర్గా తెనాలి పొల చూడలేదు నన్ను. ఓకే ఓకే. నేను ఎక్కువ కొల్లూరు రూట్లే, తిప్పలకట్ట, జోలపాలెం, చిన్నపులేరు, అవి ఆ రూట్ కొత్తూరులంక. రైట్. అంతగా ఇది కూడా భగవంతుడిది ఒక అదృష్టమేగా. భగవంతుడి కార్యక్రమంలో ఒక అదృష్టం. ఆయన నన్ను పిలిచినట్టుగా నేను బుర్రిపాలెం వెళ్తా, ఇటు చూసాలే 31 అని రాసి ఉందిగా. అందుకని పాలేద్రి కాలువ దగ్గర బుర్రిపాలెం రోడ్లో ఓంకార ఆశ్రమం నిర్మాణంలో ఉంది. 31వ తారీఖు 29 నుంచి హోమాలు బిగిన్ అవుతాయి అంట. ఎక్కడ చేపించింది అది? చెరుపల్లిలో చేపించారు అది. అంటే రాయేనా, కలపేనా? రాయి లేకుండా చూడటానికి అది. టేకా బ్రహ్మాండంగా ఉంది అయితే. అదేలే అబ్బో, చాలా గ్రేట్. చూసి అది డైరెక్ట్ సెలేమో అనుకున్నా. ఓకే, మీకు ధన్యవాదాలు. ఓకే, అది చూపించి ఆ బోర్డు చూపించి వెళ్ళిపోతారు. ఏ ఇన్స్టాగ్రామ్లో వచ్చుద్ది, ఇన్స్టాగ్రామ్లో వచ్చుద్ది. తెలియపరిచినట్టు ఆయన నా మనసులోకి ప్రవేశించాడు. ఆయనే చేసుకుంటాడు, ఆయన ప్రచారం ఆయనే చేసుకుంటాడు. మనుషులు భక్తుల్లో దూరి బుర్రిపాలెం రోడ్డు, తెనాలి మండలం, గుంటూరు జిల్లా. దేవాలయ పునర్నిర్మాణం. ఎస్టిమేట్ విలువ 40 లక్షలు. కాంట్రిబ్యూషన్ 13,034 పౌతు శ్రీనివాసరెడ్డి గారు కార్యనిర్వహణ శాఖ అధికారి. ఆయన ఓం నమ శివాయ. శివోహం. పాలేద్రి కాలువ దగ్గర ఉన్న ఓంకారాశ్రమం మనం చూస్తుంది. 31వ తారీఖు 29 నుంచి హోమాలు బిగిన్ అవుతాయి అంట. ఆలయ నిర్మాణం చూస్తున్నాం. ఓంకారాశ్రమం బుర్రిపాలెం రోడ్లో. అందరికీ ధన్యవాదాలతో జనాల నుంచి. బోర్డు చూపిస్తాలే, ఆ బోర్డు చూపిస్తే ఇక పని అయిపోతుంది. తీసా మొత్తం. అదే పెడతా. నాకు ఇంట్రెస్ట్ ఉందిలే, వీడియోలు తీయటం ఇంట్రెస్ట్ ఉంది. ధ్వజస్తంభం కలపతో తయారు చేసిన గాయస్తంభం చూడబోతున్నాం. ఓం నమ శివాయ. శివోహం. శివోహం. మనం గజస్తంభం చూస్తున్నాం. గజస్తంభం శివుడే భక్తుల రూపంలో ఆయన ఆదేశిస్తూ ఉంటాడు. భక్తుల సహకారంతో ఆయన ముందుకెళ్తాడు. శివోహం. పాలేద్రి కాలువ అంటారు ఇది. ఈ ఏరియాలోనే ఓంకారాశ్రమం పునర్నిర్మాణం జరిగింది. షెడ్యూల్ చూద్దాం, వారు ఇచ్చిన షెడ్యూల్ చూద్దాం. దేవాదాయ శాఖ, ధర్మాదాయ శాఖ, శ్రీ ఓంకార ఆశ్రమం, బుర్రిపాలెం రోడ్డు, తెనాలి. పరివార దేవత శిఖర ధ్వజస్తంభ శరభ సాళేశ్వర స్వామి మరియు పార్వతీ సమేత శ్రీ ఓంకారేశ్వర స్వామి వార్ల ప్రతిష్టా మహోత్సవ ఆహ్వానం. ముహూర్తం
31/5/2020 శనివారం ఉదయం 8:19 29/5/25 గురువారం సాయంత్రం నుండి 31/5/25 వరకు శనివారం వరకు ప్రతిరోజు ఆదివాస కార్యక్రమం, ధ్వజ గ్రామోత్సవం, నిత్య పూజాదులు, హోమములు జరుగును. ఇట్లు అవుతు శ్రీనివాసరెడ్డి గారు, కార్యనిర్వహణ శాఖ అధికారి, ఓంకారాశ్రమం. కార్యక్రమాలు చదివాను. అందరికీ ధన్యవాదాలతో ఓంకారాశ్రమం నుంచి 31/5 శనివారం 29 నుంచి హోమాలు కార్యక్రమాలు వినతి. అందరికీ ధన్యవాదాలతో శివోహం.